బాధపడుతూ టెర్రస్ పైన కూర్చున్న మీనా దగ్గరికి వచ్చి బాలు ఓదారుస్తూ అన్నం తినిపిస్తాడు. తినిపించిన తర్వాత మీనా బాలు అక్కడే టెర్రస్ పైన పడుకుంటారు. ఇంకా తెల్లారుతుంది. తెల్లారిన తర్వాత మీనా ఇంకా కాఫీ ఇవ్వలేదని వాళ్ళ అత్తయ్య కిందికి వచ్చేసి మీనా ఎక్కడ ఏమైంది అని పూల వాసన వెళ్ళి పాల వాసన వస్తుంది అనుకుంటే ఇంకా ఏంటి ఏం చేస్తుంది అని చూస్తూ ఉంటుందన్నమాట. చూస్తూ అరుస్తుంది మీనా మీనా అని. తర్వాత కిందికి రోహిణి వస్తుంది. రోహిణి అడుగుతుంది మీనా చూసావా అంటే నేను అదే చూస్తున్నాను అత్తయ్య అంటే నీకు కూడా కాఫీ ఇవ్వలేదంట అంటే మీకు కూడా కాఫీ ఇవ్వలేదా అని అంటుంది. మనోజ్ వచ్చి తర్వాత నాకు కూడా కాఫీ పెట్టలేదు అని అంటుంది. అది వెంటనే మీనా వస్తుంది. ఏంటి ఎక్కడికి వెళ్ళిపోయావు అని అడుగుతుంది వాళ్ళ అత్తయ్య. నాకు హెడేక్గా ఉంది, రాత్రి నిద్ర సరిగ్గా పట్టలేదు అంటే ఏం అంతగా పొడి చేసావు, మళ్ళీ పూలు కడుతూ కూర్చున్నావా అని అని ఎటకారంగా అడుగుతుంది. ఏమైంది అత్తయ్య అంటే ఇంకా తెల్లారలేదా, కాఫీ పెట్టలేదు ఎవరికి అని అడుగుతుంది. ఒక్కరోజు అడ్జస్ట్ కాలేరా అత్తయ్య అని అంటుంది. అంటే మా ఇన్ని రోజులు పూల కొట్టు ఉండేది, అప్పుడు అంతే, ఇప్పుడు లేనప్పుడు కూడా అంతేనా అని ఎటకారంగా మాట్లాడుతూ ఉంటుంది. ఎందుకు అత్తయ్య అరుస్తున్నారో, మీకు కాఫీనే కదా పెట్టిస్తాను అని అంటే మీరు పెట్టుకోలేరా అంటే అని అంటుందన్నమాట. తర్వాత ప్రభావతి అంటుంది ఏంటి మీ పుట్టింటి నుంచి తెచ్చి పెడతావా అని అంటుంది. అంటే మీరు తెచ్చుకున్నారా అత్తయ్య అని అంటుంది. ఏంటి నోరు లేస్తుంది అని కొట్టుపోయింది అని నేను బాధపడుతుంటే ఒకరు కూడా ఓదార్చలేరు, అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. అదే గుడి ముందులు కూర్చొని అడుక్కుంటుంటే నేను బాధపడి తీసుకొచ్చాను. అసలు అవసరమే లేదు, ఎవరు నా గురించి బాధపడాల్సిన అవసరం లేదు, కాకపోతే ఒక్కరోజు కూడా అడ్జస్ట్ కాలేరా, సర్దుకోలేరా అని అంటుంది. అవును నీదో పెద్ద ఇది పుట్టినటి నుంచి తెచ్చుకున్నావు, వాళ్ళకేం కర్మ వాళ్ళు చేయడానికి, నువ్వు పూల ఫ్యామిలీ నుంచి వచ్చావు కదా అని అంటుందన్నమాట. ఇంకా అంతలోపు బాలు దిగొస్తాడు. ఎందుకు అరుస్తున్నారు, అరుపులు ఎందుకు వినిపిస్తున్నాయి, ఏమైంది అని అడుగుతాడు. మీనా ఏం లేదు అంటుంది. చెప్పు మీనా అంటే ఏం లేదు ప్రభావతి చెప్తుంది కాఫీ ఇవ్వలేదు మీ భార్య అని అంటుంది అనమాట. ఎవరు ఎందుకు చేస్తుంది, నా భార్య ఏమి చేయదు ఇప్పటి నుంచి, పని మనిషిని పెట్టుకోండి మీకు కావాల్సి వస్తే అంటే ఇంకా రోహిణి నీకు దండం బాబు, గొడవ మొదలు పెట్టొద్దు, మేము బయటికి వెళ్ళి తాగుతాము అని వెళ్ళిపోతారు. ఇంకా ప్రభావతి బాగైందా, నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నావు కదా ఇప్పుడు అని అంటుంది. మీనానే తిడుతుంది. తిడుతుండగా మీనా అంటుంది నా కోసం మీరు ఎవరితో గొడవ పడాల్సిన అవసరం లేదు, నా తలరాత ఇంతే రాసిపెట్టుంది, ఎవరేం చేస్తారు, మీరు ఎంతగా చేసినా కూడా నా తలరాత ఎప్పటికీ మారదు అని బాధపడుతూ వెళ్ళిపోతుంది. ఇంకా ప్రభావతి చాలా హ్యాపీగా మీనాని అంటే ఏదో రకంగా చూస్తుందన్నమాట. ఇంకా అప్పటికి బాలు అంటాడు ఎప్పటికీ ఇలానే ఉండదు, రోజులు మారుతాయి, బాధపడకు మీనా అంటే ఇంకా లేదు, నా తలరాతను ఎవరు మార్చలేరు అనుకుంటూ బాధతో వెళ్తుంది. ఇంకా ప్రభావతి అంటుంది అవును చాలా బాగా అర్థం చేసుకుంది అని అంటుందన్నమాట. ఇంకా సరే అని వెళ్తాడు బాలు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాడు. జరిగిందంతా చెప్తాడు. మీనా చాలా బాధపడుతుందిరా అని అంటాడు. అవును తను కొట్టు నమ్ముకొని నీ కారు కొనిచ్చింది, ఈఎంఐ మీద అప్పు చేసింది, చాలా బాధపడుతుంటుంది అని అంటారు. అంతలో బాలు ఫ్రెండ్కి వాళ్ళ వైఫ్ కాల్ చేసి ఇలా ఆర్డర్ పెట్టింది ఇంకా రాలేదు అంటుంది. ఎప్పుడు చూసినా ఆర్డర్ పెట్టుకుంటూనే ఉంటావు, ఇంటికి తెచ్చిస్తారని ఫోన్ పెట్టేయని కోపంతో పెట్టేస్తాడు. ఏమైందిరా ప్రాబ్లమ్ మా ఇంట్లో అని అడిగితే లేదు బద్ధకం ఎక్కువైంది, ప్రతిరోజు ఆర్డర్ ఇస్తూ ఇంటి దాకా తెచ్చుకుంటారు, తెచ్చుకుంటుంది అని చెప్తాడు. అప్పుడు ఆయనకి ఐడియా వస్తుంది, అరే మనం కూడా ఇలా పూల్ని ఇంటింటికి వెళ్ళి డెలివరీ చేయొచ్చు కదా అని అంటే అవును గుడ్ ఐడియా, ఇది చాలా మంచి ఐడియా అని అంటాడు. దానికి బైక్ కావాలి అని అంటాడనమాట. సో సరే వెళ్ళి కొంటాను అని వెళ్ళి అడుగుతాడు షోరూంలోకి వెళ్ళి, నాకు ఒక బైక్ కావాలి, ఇలా డెలివరీ కోసం పూల వ్యాపారం ఉంది మా వైఫ్కి, డెలివరీ కోసం
ఒక బైక్ కావాలి అంటే స్కూటీనా సార్ ఏ కలర్ కావాలి అంటే మీ కలర్ తెలీదు సో ఇప్పుడే కనుక్కుంటానని మీనాకి కాల్ చేస్తాడు. ఏ కలర్ అంటే ఇష్టం అంటే నాకు ఇప్పుడేం చీర కొంటారా అది ఇది అని మాట్లాడుతుంటారు. ఇంకా తనకి నచ్చిన కలర్ ఏంటి పూల బిజినెస్ చేస్తుంది కాబట్టి అన్ని పూల కలర్లు అన్నీ చెప్తూ ఉంటుంది. ఇంకా చాలా ఆపేసే అని ఫోన్ పెట్టేసి గ్రే కలర్ స్కూటీ ఉంటే చూపించండి అని అడుగుతాడు. ఇంకా ఆయన చూపిస్తాడనమాట. సేల్స్ మ్యాన్ చూపిస్తూ ఇంకా ఎలా ఎంత పడుతుంది ఏంటి అని అంటే రండి సార్ కూర్చొని మాట్లాడుకుందామని వెళ్ళి డిస్కషన్ చేస్తుంటారు. అదే ఇంత పడుతుంది అని అమౌంట్ చెప్తారు. సో నేను స్టార్టింగ్ కొంత అమౌంట్ కడతాను, మిగతాది ఈఎంఐ మీద తీసుకోవచ్చు కదా అంటే తీసుకోవచ్చు సార్, కాకపోతే మీ నేమ్ పైన మీ పేరు పైన ఆల్రెడీ ఈఎంఐ ఉండకూడదు, అప్పు ఉండకూడదు అంటే లేదు సార్ నేను ఇంతనే పే చేయగలను అని చెప్పేసి అంటారు. సరే సార్ మీరైతే ఇంకో 10,000 చూడండి, నేను అడ్జస్ట్ చేస్తాను, నేను లోన్ వచ్చేటట్టు చేస్తాను అంటాడు. ఇంకా వెళ్ళి ఫ్రెండ్స్ దగ్గర షేర్ చేసుకుంటూ ఉంటాడు రాజేష్ దగ్గర. ఇంకా 10,000 తక్కువ పడ్డాయని మాట్లాడుతుండగా ఒక ఆయన వచ్చేసి ఆ డబ్బు నేను ఇస్తాను, నాకు హెల్ప్ చేసి పెట్టు అంటాడు. లేదు నేను డబ్బు కోసం ఏ పని చేయను అంటాడు. కాకపోతే మా కూతురు పెళ్ళి కుదిరింది, మా ఇల్లు అమ్మాలని పెట్టాను, కాకపోతే రౌడీలు వచ్చి వదలట్లేదు, చెల్లి అనుకొని చెయ్యి అంటే అప్పుడు ఒప్పుకొని వెళ్తాడు బాలు. వెళ్ళి మీరు పెద్ద ఆయన నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి చూస్తాను అని అంటాడు. వెళ్ళి చూస్తుండగా ఫుల్ పొగతో నిండిపోయి ఉంటుంది రూమ్. ఇంకా రౌడీలందరూ కూర్చొని బాగా తాగుతూ ఉంటారనమాట, ఎంజాయ్ చేస్తూ ఉంటారు. దాన్ని చూసి ఇంకా వెళ్ళి యాక్షన్ తీసుకునే లోపు ఈ ఎపిసోడ్ అయిపోతుంది.